మెదక్ జిల్లా కుల్చారంలో దారుణం జరిగింది. మహిళను వివస్త్రను చేసి బండరాయికి కట్టేశారు దుండగులు. మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మహిళను వివస్త్రను చేసి బండరాయికి కట్టిన దారుణ ఘటన మెదక్లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? ఆ మహిళకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? ఈ ఘటనకు గల కారణాలేంటి? రేఖ, ఇప్పటి వరకు అయితే మహిళను వివస్త్రం చేసి ఎక్కడ లేకుంటే అత్యాచారం జరిగిందా, మహిళపై ఏం జరిగిందనే కోణంలో మాత్రం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఏదైతే అపస్వరకిస్తులకు వెళ్ళిన మహిళను మాత్రము గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత అసలు ఈ మహిళ ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు జరిగింది అనే విషయాలు పూర్తిగా ఆ మహిళ ఎంబడి ఎవరెవరు వచ్చారు వాళ్ళ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ దిశగా మాత్రం పోలీసులు మాత్రము ఏదైతే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి నుండి ఆ మహిళను అక్కడ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వివరాలు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. నిజంగా ఈలోపు మాత్రం అంటే దాదాపు మెదకు, ఏడుపాయల, తర్వాత కొల్చారం ఈ ప్రాంతంలో ఉన్న మెయిన్ రోడ్ హైవేల పైన సీసీ కెమెరాలు కావచ్చు, మిగతా ఏడుపాయల ప్రాంతాన కొల్చారం ప్రాంతంలో ఉన్న ఆ సీసీ కెమెరాలు అంటే వీళ్ళు ఏమైనా బండ్ల మీద వచ్చారా, లేకుంటే మహిళ ఎప్పుడు వచ్చింది, ఏంది, ఆమె ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఉంది కనుక ఆమె ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడితే వాళ్ళ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ దిశగా మాత్రం ఏం జరిగిందనే కోణంలో విచారించి ఆ పోలీసులు మాత్రం వచ్చిన వారు ఎవరు, ఎందుకు కట్టేయాల్సి వచ్చింది, లేకుంటే ఎందుకు ఆమె ఏమైనా వ్యవసాయం చేశారా, అత్యాచారం చేశారా, లేకుంటే దాడికి గాయాలు ఏమైనా అయినా వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. రేఖ, దుర్గారెడ్డి, ఘటనను మొదటగా ఎవరు చూశారు? అంటే ఆ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ పోలీసులకు ఎవరు అందించారు? అంటే అక్కడ పాదచారులు, ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లేవారు మాత్రం ఇక్కడ మహిళను అక్కడ కట్టేసి ఉన్నదని చెప్పి స్థానికంగా ఆ పోలీసులకు అక్కడ లోకల్ గా వెళ్లేవాళ్ళు వ్యవసాయదారులు అక్కడికి వెళుతూ కనిపించిన సమయంలో ఆ పోలీసులకు సమాచారం అందించినట్లుగా పోలీసులు ఒక క్లారిటీకి రావడం జరిగింది. అక్కడికి వెళ్లి పరిశీలించారు. ముందుగా పరిశీలించి జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత డిఎస్పీకి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్లి ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ అంతా కూడా రికార్డు చేసి ఒక కేసు నమోదు చేసుకుని విచారణ అయితే వేగవంతం చేశారు. ఇందులో మహిళతో పాటు ఇంకెవరైనా ఒకరిద్దరు వచ్చినట్లు కూడా పోలీసులు కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ రోజు ఆ కేసును విచారించి ఆ తర్వాత మహిళ ఒకవేళ ఎవరైనా పేరు చెప్తుందా లేకుంటే ఏంటిదని కొంత సమయం పట్టే అవకాశం అయితే తెలుస్తుంది. రేఖ, రైట్, థాంక్యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.